మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి, లేదంటే లోపల జరిగేది ఆపండి. నీ మొండి పట్టుదల విడిచిపెట్టు వాసుకి. లోపల జరిగే తత్వం గాని ఆపమని చెప్పు, లేదా అడ్డు తప్పుకో, మేమే వెళ్ళి ఆపుతాము. ఆగు సీతమ్మ. ఆది, మీ అమ్మ పెళ్ళయ్యాక కనీసం తన చేతుల మీదుగా మిమ్మల్ని పెంచి పెద్ద చేసుకునే అవకాశం కూడా లేకుండా చనిపోయింది. ఇప్పుడు అరవింద్ తన భార్య కడుపులో తన రక్తం పెరుగుతుందని తెలియకుండానే పైలోకాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడైనా జరిపించాల్సినవి జరిపించకపోతే ఇంకా పెద్ద అనర్థాలు జరుగుతాయి. నీ నోటి నుంచి మంచి మాటలే రావా వాసుకి? ఈ సమయంలో మాట్లాడాల్సిన మాటలు ఇవి. నేనేం తప్పన్నాను? ఉన్నదే కదా అన్నాను. ఉన్నదైతే మాత్రం చెడు మాట్లాడడం అవసరం అత్తయ్య? నిజం నిష్ఠూరంగానే ఉంటుంది, అలా అని నిజం అబద్ధం అయిపోదు కదా. ఇవన్నీ కాదు, మీరు అడ్డు తప్పుకోండి. మేమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ పవిత్రం చూడాల్సిందే. పెళ్లి కాని పిల్లవి, నువ్వు అసలు ఇక్కడ ఉండనేకూడదు. మూర్ఖంగా ప్రవర్తించి అనవసరంగా నీ భవిష్యత్తుని నాశనం చేసుకోకు. ఇలాంటివి చేస్తే నువ్వు కూడా మీ ఫ్రెండ్ లాగా శుభాన్ని కోల్పోతావు. నీ పెళ్లి, ఆ తర్వాత ఆదితో నీ కాపురం సజావుగా సాగాలంటే నువ్వు ముందిక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? నా ఫ్రెండ్తో మాట్లాడడానికి అడ్డుపడిందే కాక మా లైఫ్కి సంబంధించి బ్యాడ్గా అంటారేంటి? బ్యాడ్గా కాదు, ఉన్నదే అన్నాను. తర్వాత నీ ఇష్టం.